మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఏమని పశ్చాత్తాపడాలి? ప్రభా నేను తప్పు చేశాను, అందుకే ఇలా జరిగిందని. ఏమండి దండం పెట్టుకుంటుంటాడు. ఈలో ఫోన్ రింగ్తో ఉంటుంది, వైఫ్ సెకండ్ అని. వైఫ్ని తిరగేసాడంటే ఎవడో అక్షరాల్ని, ఏమండి పేరేంటో అర్థం కావట్లేదండి అని చెప్పేసి, ఈ పేరేంటో అర్థం కావట్లేదని భార్య తీసుకొచ్చి పూజలో ఉన్నవాడికి ఇచ్చిందట అని తీసుకుని ఆ ఫోన్ అట్టుకుని బయటికి వెళ్ళిపోయి, ఏంటి ఇప్పుడు ఈ టైంలో ఫోన్ చేసావు అంటున్నాడు. సిగ్గు ఎగ్గు ఉందా ఆడు బతుకి? దండం పెట్టుకున్నాడు, పూజ చేశాడు, కొబ్బరికాయ కొట్టాడు. అంటే మీరు అనొచ్చు, ఏమంటే మన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు కదండి అని. మీ బాధ అది బాధో. ఈ వ్యవహారాలు చేసేసి అసలు చేమ కొట్టినట్టు ఉంటుంది వాళ్ళకి. తిరుగుతూ ఉంటారు, దండం పెడతా ఉంటారు, అది చేస్తూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు, కానీ వారి వ్యవహారాలు మాత్రం ఎలా ఉన్నాయి అలా ఉంటాయి. కానీ మనకి వాళ్ళకి తేడా ఏంటంటే, మనల్ని హెచ్చరించే దేవుడు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అని. వాళ్ళకి ఎవరు చెప్తారు? అసలు ప్రసంగం ఉంది వాళ్ళకి, వర్తమానం ఉందా? ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చింది? వారు తమ హృదయములలో దేవునికి చోటివ్వనొల్లకపోయి అంటే వాక్యం వినే వెసులుబాటు అవకాశం వాళ్ళకి లేదు. వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యం విన్నోడుకు తప్పు ఒప్పు అని తెలుస్తుందా చెప్పండి? ఇది తప్పు, ఇది తప్పు కాదు, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండకూడదు అనే విశిక్షణ ఆలోచన వాక్యం తెలియని వాడికి ఉండదు. ఒక క్షణంలో రక్షించవచ్చండి. మన అన్నయ్యని ఒక్క క్షణంలో దేవుడు రక్షించలేడా? రక్షించగలడు, కానీ హృదయంలో చోటు ఇవ్వాలి. తమ్ముడిని ఒక 5 నిమిషాల్లో ప్రభు రక్షించలేడా? రక్షించగలడు. దేవునికి చోటు ఇవ్వాలి. వారి హృదయములలో వారు దేవునికి చోటు ఇవ్వనొల్లకపోయిరి కనుక దేవుడు వారిని వదిలేశాడట. అందుకని వాళ్ళంట చెయ్యరాని కార్యములు చేయిచు వారు దేవుడికి చాలా దూరం అయిపోయి లాస్ట్కి భ్రష్ట మనస్సులోకి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారట. వాళ్ళు లాస్ట్కి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే పూర్తిగా భ్రష్టులు అయిపోతా ఉన్నారు, పూర్తిగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. గల కారణం ఏంటంటే వాళ్ళ హృదయంలో దేవునికి నిజంగా చోటు ఉందనుకోండి, నువ్వు ఎక్కడున్నా పరిశుద్ధుడివే, ఎక్కడున్నా భక్తుడివే. దేంట్లో చోటు ఎక్కడ ఉండాలి దేవుడికి చోటు? ఎది చెప్పండి. మీకు ఎవరైనా ఒక గంట క్లాస్ స్పీకర్ అనుకోండి, ఆవిడ ఉంది కదా అర్తిమాదేవి, మహాదేవి తెలుసు కదా. ఆ అర్తిమాదేవి మహాదేవి మామూలు ఆవిడ కాదు, ఆవిడ ఇక్కడ వెలిసింది. బైబిల్లో ఉన్నది కూడా ఆవిడే ఉంటారు. దరిద్ర పేదవాళ్ళు రేపొద్దున బైబిల్లో ఉంది ఆవిడ మహాదేవి అని రాసింది. మహాదేవి అని బైబిల్లో రాసిందంటే ఆవిడ నిజంగా మహాదేవి కదా అని చెప్పేసి మీకు ఒక అరగంట క్లాస్ ఇచ్చి దండం పెట్టమంటే, మీరు నిజంగా దేవుని యొక్క సన్నిధిలో నిజంగా దేవుని ఎరిగిన వాళ్ళైతే పొరపాటును కూడా మీరేం చేయరు. కొంతమంది దేవుణ్ణి ఎరిగివాడు కూడా బైబిల్లో రాసుందా, నిజమా, అవునా, అలాగా అని దండం పెడతారు. ఎందుకంటే వాళ్ళ హృదయాలలో సరైన చోటు దేవునికి లేదు. నీ హృదయంలో చోటు ఎవరికి? దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా,
ఇప్పుడు దేవుడు అంతటా అందరినీ రక్షించాలని ఆలోచనతో ఉన్నాడు. ఇప్పుడు ఆ పని అంతా కూడా, ఆ భారమంతా కూడా దేవుడు కొన్ని కోణాల్లో మనకిచ్చాడు. అదేంటంటే ప్రార్థన. ఒకటి ఏంటండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, వాళ్ళ కోసం మొరపెట్టడం, వాళ్ళ కోసం విజ్ఞాపన చేయడం. 2, సాక్ష్యం ఇవ్వడం. 2, సాక్ష్యం ఇవ్వడం. మనం సాక్ష్యం ఇవ్వాలి. మన జీవితం ద్వారా సాక్ష్యం ఇవ్వాలి. మన మాటల ద్వారా సాక్ష్యం ఇవ్వాలి. మన ఆలోచన ద్వారా సాక్ష్యం ఇవ్వాలి. 3, సువార్త వాళ్ళకి ప్రకటించాలి. ఈ భారం మనకే దేవుడిచ్చాడు. మనం పాడుకుంటూ ఉంటాం, దూతాలు చేయలేని నీ దివ్య సేవను ధూళినైనా నాకు చేయ కృపనిచ్చితివే. తర్వాత ధూపార్తి చేపట్టి నే చేసేదా. చేసేస్తున్నావా? ధూపార్తి చేపట్టి మనం చేతనమా? మనం వాళ్ళందరినీ రక్షించే ఒక పనిలో మనం ఉన్నామా? ఏమంటే దేవుడు 5 నిమిషాలు ఆ చోటు నువ్వు కల్పించాలి. వాళ్ళకే ఎవరు కల్పించాలి? నువ్వే కల్పించాలి. వారి హృదయంలో చోటు ఇవ్వనొల్లకపోయిరి అని ఉంది కదా, ఆ చోటు నువ్వే కల్పించాలి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ హృదయాల్లోకి ఆ చోటు నువ్వే తీసుకెళ్ళాలి. కొంచెం విశాలత చేయాలి, కొంచెం అటు ఇటు జరపాలి. వాళ్ళ హృదయాల్లో ఉన్న ఇరుకు జాగ్రత్తగా తొలగించి, చాలా ఇరుకైపోయింది పెట్టి, ఎమర్జెన్సీ ఇంకా చాలా ప్రాముఖ్యమైన డ్రెస్ ఒకటి పెట్టాలి దాంట్లో. అప్పుడు ఏం చేస్తాం అమ్మా? అప్పుడు కింద చూస్తాం ఇందులో ఏ డ్రెస్ మనకు అత్యవసరం కాదు అని చెప్పి. ఏమి నైట్ ప్యాంట్లు ఎందుకే పదేసావు అని ఆ నైట్ ప్యాంట్లో 10 ప్యాంట్లు తీసి 5 ప్యాంట్లు పడేసి ఈ బట్టలు పెట్టుకుంటాం. ఎందుకంటే ఆ వేస్ట్ ఏదైతే ఉందో తీసేసి అక్కడ ఇప్పుడు వాళ్ళ హృదయాలని ఖాళీ చేయాలి మనం. ఆమేన్. మనం వాళ్ళ హృదయాలను ఏం చేయాలండి? ఖాళీ చేయాలి, విశాలత చేయాలి. వారి హృదయంలో చోటు ఇవ్వనొల్లకపోయిరి అన్నాడు దేవుడు. ఆ చోటు తీసుకునే బాధ్యత మన మీద ఇచ్చారు దేవుడు. ఇప్పుడు అక్కడ ఆ ఖాళీ చేయాలి. ఏంటి ఖాళీ చేయాలంటే వాళ్ళ హృదయాల్లో పెరిగిపోయింది. సంజీవ పొలం ఉంటుంది, అది తీసుకొచ్చి చచ్చిపోయినాడు ముక్కు దగ్గర పెడితే ఆడు బతికిపోతాడు. సెయింట్ థామస్ మౌంట్ ఫస్ట్ వెళ్ళాం. అది ఎక్కడో మాకు అడ్రస్ తెలియదు కాబట్టి మా ఫ్రెండ్ అక్కడ ఒక ఆయన ఉంటే అతను తీసుకుని నేను జేజీ ఆయన ఆ మౌంట్కి వెళ్ళిన తర్వాత ఆ మౌంట్లో అన్నీ చూస్తున్నాం. అతను పక్కా హిందూ వచ్చిన అతను పక్కా హిందూ. ఆయన నా పక్కన కూర్చుని మాట్లాడుతుంటే నేను ఇది ఏంటి ఇంత స్పెషల్ ఏంటి ఇక్కడ ఏం జరిగింది అని అడిగాడు. ఏంటి స్పెషల్ ఏంటి? అరవైనే ఏంటి స్పెషల్ ఏంటి అన్నాడు. స్పెషల్ ఏం కాదు, 2000 సంవత్సరాల కిందట ఈ మౌంట్ మీదకి, కొండ మీదకి యేసుప్రభు శిష్యుడైన తోమా వచ్చాడు. ఈ తోమా ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మేము చదివామాట, అక్కడ కొన్ని రాశారన్నమాట. తెలుగులో, తమిళంలో, హిందీలో, ఇంగ్లీష్లో అవన్నీ రాశారన్నమాట ఏం జరిగిందనే విషయాలు. అవి చదువుతూ ఆ విషయాలు కూడా చెప్తూ మాట్లాడుతూ ఆయన ఇక్కడే కత్తి పెట్టి పొడిచి చంపేశారంట. కొన్ని సంవత్సరాల పాటు ఆ కొండ మించి రక్తం గారేదట. అదొక అద్భుతమైన విషయంగా భావించి ఈ కొండ చాలా పరిశుద్ధమైంది, చాలా పవిత్రమైంది, యేసు శిష్యుల్లో ఒకడైన తోమా చనిపోయాడు కాబట్టి అనే విషయాలను వాళ్ళు చెప్తున్నారని అని చెప్పి నేను ఆ విషయాలను మాట్లాడుతా. అసలు మీరందరూ మత మార్పిడి ఎందుకు చేస్తారు అని అడుగుతున్నాడు ఆయన. మీరందరూ మత మార్పిడి ఎందుకు చేస్తారు? ఎవరు దేవుళ్ళు వాళ్ళు పూజించుకుంటారు కదా, ఎవరు దేవుళ్ళని ఆరాధించుకుంటారు కదా అని అంటారు.
ఆయన మాట్లాడుతున్నప్పుడు అప్పుడు జరిగిన విషయాన్ని చెప్తున్నాను నేను మెల్లగా. వాళ్ళ హృదయాల్లోకి మనం వాక్యం తీసుకెళ్ళాలంటే మనం వాళ్ళ దగ్గర నేను బలిపీఠం మీద మాట్లాడినట్టు మాట్లాడకూడదు. అది వేరే లాంగ్వేజ్ ఉంటుంది. నాలుగేసుకుంటుంది అన్నా అనుకోండి, ఇంకా అక్కడి నుంచి మనం మేకేసి చంపేద్దాం అనేది మైండ్లో ఉంటుంది. అవునా కదా? ఇలా ఉంటుంది ఏంటి అన్నాం. ఆ మాట ఒక్కటి చాలు, ఆడు మనల్ని మేకేసుకొని చంపేద్దామని రెడీగా ఉంటాడు. నువ్వు 100 చెప్పు, ఆడు వినడానికి ఇష్టపడ్డా. ఇంకా నువ్వు 100 చెప్పు. అసలు అక్కడ ఎక్కడ దెబ్బ తగలకుండా మనం మాట్లాడాలి. సరే కూర్చుని మాట్లాడుతా ఇలాగా తోమ ఫస్ట్ సారి నువ్వు వాళ్ళ మాటకే నేను చెప్తాను ఒకసారి విను అని చెప్పి మాట్లాడుతా తోమ ఫస్ట్ అలాగా ఆ యొక్క నదీ తీరాన్ని వెళ్తున్నాడట. వెళ్తుంటే ఆ నదీ తీరం దగ్గర చాలామంది పూజలు చేసుకుంటూ ఉన్నారంట. నదీ తీరం దగ్గర ఆ నీళ్ళు వేసి సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కదా. సూర్య నమస్కారం చేసినప్పుడు ఏం చేస్తుంటారంటే కొన్ని నీళ్ళు తీసి ఏం చేస్తుంటారంటే సూర్యుడికి వేస్తూ ఉంటారు. కొంతమంది ఇళ్ళకాడ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే తమలపాకుని ఇళ్ళలో ముంచి ఓ అంటే మీరు అలా అర్థం చేసుకోవాలి తప్ప మంత్రాలు అనుకోకూడదు ఏండి. భలే కవర్ చేస్తారండి అది. కొన్ని వాళ్ళకి రాలేదనుకోండి, గట్టి మేళం అంటారు వాళ్ళు. నేను మన పెళ్ళికి వెళ్ళినప్పుడు నేను అవే అబ్జర్వ్ చేశాను అనమాట. వీళ్ళు అసలు అవన్నీ విందాం అనుకున్నాను. మైక్ పెట్టించండి అని అడిగాను వాళ్ళని. మైక్ ప్రొవైడ్ చేయలేదండి. పంతులు గారికి మైక్ పెట్టించండి, అసలు వింటాను నేను అసలు ఏం మాట్లాడుతున్నారు ఇన్ని వినాలని చెప్పి ప్రయత్నం చేశాం. కానీ మనకు సెట్ అవ్వాలి. కొంచెం వరకు జాతక ఏంటి ఎప్పుడు పోజన్నాయి అనుకున్నారు కదా మీరు. మరి అంతే, మరి అలాగే వచ్చేస్తా ఉంటుంది. అక్షంత తీసుకొని ఏదో జరుగుతూ ఉంటుంది అక్కడ. మనం అలా చూస్తూ ఉంటాం. ఏదో చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏదో చదువుతారులేండి, మనం అనేసినట్టు కాదు. కానీ ఈ టైప్లో ఉంటాయి. మరి వాళ్ళు చదువుతారులేండి, మళ్ళీ వాళ్ళకి వచ్చి గొడవ చదువు మన మీదకి. వాళ్ళు చదువుతారు కానీ మనకు అలాగ అనిపిస్తూ ఉంటాయి. స్పీడ్గా చాలా చాలా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. మామా అనిపించి లాస్ట్కి మొత్తాన్ని ముగింతారు. ఇప్పుడు జరుగుతున్న సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే కనుక ఇప్పుడు ఆయన చెప్తున్నారు అనమాట. వాళ్ళు అని చెప్పి చేసుకున్నారు. వీళ్ళు ఒక తోమగారు తినకుండాగా తోమగారు వెళ్ళి నన్ను ఏం చేస్తున్నారమ్మా మీరంతా అని అడిగాడంట. ఏం చేస్తున్నారండి అని అడిగాడట. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడంట, సూర్యుడికి మేము నమస్కారం చేస్తారు. మరి నీళ్ళు వేస్తున్నారేంటి పైకి అన్నాడంట. నీళ్ళు వేస్తున్నారేంటంటే అప్పుడు ఆయన అన్నాడట, నీళ్ళు వేయడం ఏంటి, మా సూర్యుడికి అర్పణ చేస్తున్నాం. ఏం చేస్తారట, అర్పణ చేస్తున్నాం. మరి తీసుకోవట్లేదు కదా ఆయన అన్నాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, మరి పిచ్చమా కూడా వాళ్ళు అన్నారట, పిచ్చమా కూడా తీసుకోవడం అన్నాడు. అయితే నేను యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తాను. ఇప్పుడు మీరు సముద్రం అట్లకాడికి వెళ్ళి మీరు ఎలాంటి పనులు చేయకండి. అనవసరంగా నీళ్ళు కింద పడిపోతే మిమ్మల్ని వాళ్ళ చేతగా తొక్కేస్తారు వాళ్ళు. ఏమంటారు, చేయకండి. అప్పుడు తోమగారు నీళ్ళు తీసుకొని, ప్రభువా వీళ్ళందరి కన్నులు తెరవబడేటట్టు ఒక సూచన చూపించి తండ్రి అని ప్రార్థన చేసి నీళ్ళు అలా వేసాడంటండి. నీళ్ళు వేసిన టైప్ని ఏంటండి, దెబ్బక మొత్తం అందరు అలా స్టన్ అయిపోయారంట. ఆశ్చర్యచకితులు అయిపోయారండి. అలా నీళ్ళు ఆవిరైపోయినాయి. వెంటనే వాళ్ళందరూ వచ్చి ఏంటి మహత్యం అని అడిగారట. సర్వలోక సృష్టికర్త అయిన యేసు ప్రభు అనే వ్యక్తి ఒకరున్నారు. ఆయన ఈ సర్వలోకాలను సృష్టించిన వాడు. ఆయనకి నేల మీద అధికారం ఉంది, సముద్రం మీద అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది, ఆకాశంలో అధికారం ఉంది. 3 లోకాల్లో కూడా అధికారం ఆధిపత్యం కలిగిన వాడు. ఆయన అధికారి, సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు అని వాక్యంలో రాసి ఉంది.
ఆయన సర్వాధికారాన్ని మేము ప్రకటిస్తున్నాం అన్నాడంట. అయితే మేము కూడా ఆయన నమ్ముకున్నాం అన్నారట. నమ్ముకుంటామంటే ఒట్టిగా నమ్ముకోకూడదు, నమ్మి బాప్తిస్మం పొందాలని రాసి ఉంది. మీరు యేసు ప్రభుని అంగీకరించారు అన్నదానికి సూచన ఏంటంటే మీరు బాప్తీసాలు తీసుకోవాలని చెప్పాడంట. నమ్మి బాప్తీసం తీసుకోవాలి. నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షించబడతాడో. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మీరందరూ నమ్మి బాప్తీసం తీసుకుని ఉంటే మీరు రక్షించబడతారో. ఆమేన్, హల్లెలూయా. నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అని రాయబడింది. మనం అక్కడ వరకే చెప్తున్నాం వాళ్ళకి. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతారో. మీరు నమ్మితే కనుక బాప్తీసాలు ఇస్తాను రండి అన్నాడంట. ఎలాగా మేము ఒక విషయాన్ని నమ్ముతున్నాం, అది మీకు ప్రకటన చేస్తాం. ఆది యందు తండ్రిగాను, ఆ కాలంలో కుమారునిగాను, నేటి కాలంలో పరిశుద్ధాత్మగాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో ప్రకటించబడుతున్న ఒక ప్రభువు. ఆ త్రియేక నామానికి స్వరూపం ప్రతిరూపంగా భూమి మీదకి వచ్చి ఆయన క్రియలను వ్యక్తపరిచిన యేసు నామం. ఆ నామం పేరట మీకు బాప్తీసాలు మేమందరం ఇస్తామన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ నామంలో బాప్తీసం మేము పొందుకుంటాం. అయితే మీరు లోకమును విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి, లోకాశలను, శరీరాశలను, శరీర కోరికలను, శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. మీరు విడిచిపెడతారా? వెంటనే విడిచిపెడతామయ్యా. మేము అందరం అలాంటి పాపిష్టోళ్ళు ఏం కాదు, అలాంటి పనులు చేసేవాళ్ళం కాదు, మంచి వాళ్ళమే. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మేము మంచి వాళ్ళమే కాబట్టి మేము మంచి వాళ్ళమే, అలాంటి పనులు చేసేవాళ్ళం కాదు. కానీ మాకు బాప్తీసాలు ఇవ్వండి అంటే వాళ్ళందరూ బాప్తీసాలు తీసుకుని వాళ్ళ గూడాల్లోకి వెళ్ళి ఈ బాప్తీసాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ భార్యలకి, వాళ్ళ పిల్లలకి చెప్తే వాళ్ళంతా ప్రభువుని యేసుక్రీస్తుని నమ్ముకున్నారంట. వాళ్ళకు కూడా తోమగారు బాప్తీసాలు ఇచ్చేసాడంట యేసు రక్తమే. అవి పెద్ద పెద్ద అగ్రహారాలంట. వాళ్ళకి మండిపోయిందంట. పెద్ద ఆయన చెప్పారంట వెళ్ళి, ఎలా చేస్తున్నాడు ఒకడు అంటే, ఆడే 4 రోజులు పోయి మతం అదే అది అలాంటి వాళ్ళు 3 మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు అని చెప్పాను. పోయిలో లేదు, మొత్తం అంతా చుట్టపెట్టేసేలాగా ఉంది. తాడేరు, గొనుపూడి, అటు మచ్చిపూరు, తుందూరు, తర్వాత నరసాపురం, అటు మొగల్తూరు, ఇటు గొల్లవంతిప్ప, గొల్లల కోడేరు, ఇంకా మామూలుగా కూడా బేభత్సంగా ఉండేలాగా ఉంది, చుట్టేసేలాగా ఉంది. అసలు మరి నువ్వు ఎదురంగా చంపైపోతే దరిద్రం వదిలేదని చెప్పేసి అంటే వెళ్ళి కత్తెట్టి పొడిచారంట. యేసు రక్తజయం. ఏమండి, ఆయన పొడవకు ముందేమో కొంతమంది బాప్తీసాలు తీసుకున్నారంట. ఆయన పొడిచిన తర్వాత వేల మంది బాప్తీసాలు తీసుకుని ఆ పర్వతం దగ్గర రావడం మొదలుపెట్టారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ప్రకటించబడతా ఉంది, ప్రకటించబడనివ్వండి. ఎలా ప్రకటించబడతా ఉంది? ఎన్నో విధాలుగా ప్రకటించబడతా ఉంది సువార్త. ఎన్నో రకాలుగా ప్రకటించబడతా ఉంది సువార్త. ఎన్నో విధాలుగా ప్రకటించబడతా ఉంది సువార్త. ఎంతో మంది దైవజనుల ద్వారా సువార్త ప్రకటించబడతా ఉంది. ప్రకటించబడుతుంది, బడనివ్వండి. మన సువార్త, మనం ప్రకటిస్తున్న సువార్త అనేక మందికి చేరాలి, అనేక మంది దగ్గరికి మన సువార్త వెళ్ళాలి యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటించబడుతుంది, ప్రకటించబడనివ్వండి సువార్త. కాబట్టి ఆ రోజు నేను ప్రార్థన చేస్తున్నాడట, ప్రభువా చాలామంది అక్కడ ఉంటారు కదా ప్రభువా, వాళ్ళందరూ కూడా నాశనం అయిపోవడం నీకు ఇష్టం కాదు కదా ప్రభువా అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభువుని తెలియని వాళ్ళు కూడా కొంతమంది మంచిగా ఉండి, పవిత్రంగా ఉండి, నిర్దోషంగా ఉండి, యథార్థంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారు అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. అప్పుడు ఈయనంటారు, నేనెందుకు చేస్తాను అబ్రహాం అలాగా? అక్కడ ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణం మీదకి నా ఉగ్రత పంపను. ఎంత 50 మంది ఉంటే పట్టణం. ఎందుకు చెప్తున్నాడు? భీమవరం పట్టణమేనండి. ఎంతమంది అండి జనాభా? 2,50,000 అండి ఇంచుమించు. అబ్బో, ఇప్పుడు దీంట్లో 50 మంది ఉంటారన్నా అని అడిగారు అనుకోండి దేవుడు, ఏనే మనం తలకొట్టుకు చచ్చిపోవాలి. ఇది 50 మందిలో ప్రభువా
పలానా వాళ్ళు టోప్ అనుకున్నాం, పలానా వాళ్ళు సూపర్ అనుకున్నాం, పలానా వాళ్ళు అది అనుకున్నాం, పలానా వాళ్ళు ఇది అనుకున్నాం. ప్రభు వాళ్ళు కూడా లేరంటే నీ మొహం అంటారు, ఎవడు ఉంటాడు రా? 50 మంది లేరా? దేవుడు 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని ఏమి చేయనంటే అబ్రహాము మైండ్ వెళ్ళిపోయింది ఆయన ప్రవక్త కదా. అంటే ఆయన లేరా అంటే లేరన్న మాట అని చెప్పి ఒక 2 అడుగులు ముందుకేసి, బాబు మీకు దండం పెడతానయ్యా, ఒక్క మాట ఏంటి ఏంటి ఒకవేళ అక్కడ 10 మంది తగ్గారు అనుకో, మరి ఏంటి పరిస్థితి అన్నాడు. 10 మంది తగ్గితే ఏంటి పరిస్థితి? అబ్రహమా, 10 మంది తగ్గినా నేను మాత్రం వాళ్ళని రక్షిస్తాను, ఆ పట్టణాన్ని కాపాడుతాను అన్నాడు. సరే అయిపోయింది. కొంచెం ముందుకెళ్తాడు. దేవుడు 10 మంది అయినా సరే అన్నాడంటే 10 మంది 40 మంది అన్నారంటే 40 మంది కూడా ఉండక పోవచ్చు. ఎక్కడ దాకా వచ్చేసింది కదా? 10 మంది దాకా వచ్చేసింది. ఆ పట్టణంలో 10 మంది కూడా నీతిమంతులు లేకపోతే ఈయన చెప్పేసి వెళ్ళి నేను స్వయంగా చూసి వెళతానని వెళ్ళి చూసి నిర్ధారణ చేసుకున్నాడు. వెళ్ళిన దేవదూతలకే స్పష్టంగా కనబడిపోయింది, క్లియర్గా కనబడిపోయింది అక్కడ ప్రజల యొక్క స్థితిగతి పరిస్థితి. దేవుడు నిన్ను స్వయంగా పరిశీలిస్తాడు. ఎవరో చెప్పిన మాటలను పట్టుకొని దేవుడు నీకు తీర్పు తీర్చడం, ఎవరో ప్రార్థన చేశారని ఆ ప్రార్థన వినేసి నీ పక్షంగా ఏదో చేయడు. ఆయన స్వయంగా వచ్చి నిన్ను పరీక్షిస్తాడో పరిశోధిస్తాడు. దేవుని యొక్క పరిశోధన ఇది, దేవుని యొక్క పరీక్ష ఇది. దేవుడు నీ దగ్గరికి స్వయంగా వస్తాడు, నిన్ను చూస్తాడు. నీ మనస్సాక్షి ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, నీ ఉద్దేశం ఎలా ఉంది, నీ తలంపు ఎలా ఉంది, ఇది స్వయంగా ఆయన వచ్చి పరిశీలన చేస్తూ ఉంటాడు. ఏమండి, ఆయన సిలువ వేయమంటున్నారు కదండి, సిలువ వేయమంటున్నారు కదా, కేకలేస్తున్నారు కదా, ఆయన సిలువ వేయము, ఆయన సిలువ వేయము అని కేకలేస్తున్నారు కదండి. ఎవరు కేకలేస్తున్నారు ఆయన సిలువ వేయి అని? ఏమండి, యూదులే. మరి యూదులందరికీ ఆయన మేలు చేశాడు కదా, యూదులందరికీ ఆయన మేలు చేశాడా చేయలేదా? అండి, రోగులను స్వస్థపరిచాడా, కుష్టి రోగులను బాగు చేశాడా, చచ్చిపోయిన వాళ్ళని కూడా బ్రతికించాడు. ఆఖరికే చచ్చిపోయిన వాళ్ళని కూడా బ్రతికించాడు కదా. ఆయన బతుకుంటే ఇంకా ఎవరైనా చచ్చిపోతే ఆయన కూడా బతికిస్తాడు కదా. ఆయన అనేక మంది పాప వ్యసనాల్లో ఉంటే వాళ్ళందరిని బయట తీసుకొచ్చాడు కదా. మరి ఆ యూదులే కదా వాళ్ళంతా. మరి ఎందుకు అరుస్తున్నారు వీళ్ళందరూ? ఎందుకు అరుస్తున్నారు? వాళ్ళు అరుస్తున్న వాళ్ళ కారణం వేరు, బయట ఉన్న వాళ్ళ స్థితి వేరు. అరుస్తున్న వాళ్ళ కారణం ఏంటంటే వాళ్ళకి ద్వేషం, వాళ్ళకి ద్వేషాన్ని నూరు పోసారు. ఇష్టం లేదు, అరుస్తున్నారు. ఇష్టం లేదు. మా చిన్నప్పుడు మీరు వేరేగా అనుకోకండి, మా చిన్నప్పుడు ఈ ఎన్టీ రామారావు గారు ఉండేవారు కదా, ఆయన్ని భయంకరంగా తిట్టేవారు పిల్లలందరూ. ఒరే ఇలా చేశాడంట, అలా చేశాడంట, అలాగా. అప్పుడు ఇంత మీడియా లేదు కదా, చెప్పేవాళ్ళు లేరు. మా హృదయాల్లో ఆయన ఒకలాంటి బూచిమట. నాకు తెలిసి ఆ వయసులో ఉన్నవాళ్ళు, 80s ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆయన అంటే ఇష్టం అనేది పొరపాటును కూడా ఉన్నదండి. అంటే అంత అలాంటిది ఏం చేశారండి, మొత్తానికి పిల్లల్లోకి ఇది రావాలి అనుకున్నారు. మొత్తానికి సంథింగ్ ఏంటి తెలియదు, ఒక విషయం బాగా ఎక్కించారు అందరి మైండ్లో. ఆ చచ్చిపోతే చాలా అమ్మయ్య బలి చచ్చాడని అన్నంత ఫీలింగ్ మాట. అంటే అది ఒక పైచాచికత్వం అంటారు కదా దాన్ని. అలాగే ఒక వ్యక్తి ఇష్టం లేదనుకోండి, ఆ వ్యక్తి ఏం చేసినా సరే మనకి ఎలా ఉంటుందండి, ముందు ఏం ఇంజెక్ట్ చేయాలి? ఆ వ్యక్తి మంచోడు కాదు, ఆ వ్యక్తి మంచోడు కాదు. ఏమండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అయినా సరే సమైక్యాంధ్ర గొడవ జరుగుతున్నప్పుడు కేసీఆర్ని తిట్టకుండా మేము తిట్టలేదండి బాబు, యథార్థంగా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అని తిట్లు. నేను అనుకునేవాడిని ఆ ముక్కు కోసేద్దాం అనుకునేవాడిని. ఇంత ముక్కు ఉండదు కదా అయింది, ఆ ముక్కు కోసేద్దాం అనిపించేది, కోపం వచ్చేసింది. ఇంత చేస్తావు మా రాష్ట్రానికి, ఇంత దారుణం చేస్తావు మా రాష్ట్రానికి. కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది, మా వాడు మా కోసం ముక్కును కూడా పణంగా పెట్టాడు అనిపించలేదు వాళ్ళకి.
మా ఓడి కోసం ముక్కునే పణంగా పెట్టేసి మొత్తం బేభత్సం చేసేసాడు, మొత్తం నిరాహారదీక్ష చేసాడు, బక్కైనా అని చేసి అనుకుంటారు. మనకు మాత్రం రాష్ట్రం అల్లకొల్లు అయిపోయి ఆ కేసీఆర్ బొమ్మ, కేసీఆర్ అంటే చిన్న చిన్న నలుసులు అంటాడు. అప్పటికి ద్వేషం పెరిగిపోయింది ఇక రాష్ట్రం అంతా. ఎందుకు? మనకేదో కీడు చేస్తున్నాడు. ఆ వసీం అక్రమ్ అన్నవాడు ఎవడో మనకు తెలీదు. అది ఇండియాని ప్రేమించడో అఖ్తర్ అన్నవాడు ప్రేమించాడో ప్రేమించడో తెలీదు. కానీ వాళ్ళంటే మనకేంటండి, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళు చచ్చిపోవాలి, వాళ్ళు బాల్ తగిలేసి ఎత్తి పగిలిపోవాలి. మ్యాచ్ చూసి కూడా అందరూ అలా చూస్తే బాల్ ఇక్కడ తగిలేయాలి, అడిగి ముక్కంతా పడపడ కారిపోవాలి. ఏంటి ఆడు కొడతానందుకు, ఆడు బ్యాటింగ్ చేస్తానందుకు, ఆడు బౌలింగ్ చేస్తానందుకు మనం వాడి మీద తీసుకునే కోరిక ఏంటంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అన్నమాట. ఏమని? ఆడి ముక్కు పగిలిపోవాలి, ఆడికి రక్తం వచ్చేలాడు చచ్చిపోవాలి అని. ఆ వ్యక్తి మీద ఏదో విషయం మనకు ఎక్కిపోయింది. ఈ నాయకుడి మీద మనకేదో విషయం ఎక్కువైంది, ఈ నాయకురాల మీద ఏదో విషయం ఎక్కువైంది మనకి, ఆ పైన ఉన్న వ్యక్తి మీద ఏదో విషయం ఎక్కువైంది మనకి. ఎవరో ఇంజెక్ట్ చేశారు మనకి. ఆ విషయం ఏమవుతుంది? తల మొదలుకొని పాదం వరకు అలాగా సర్క్యులేట్ అవుతా ఉంది. ఆ విషయం ఏం చేస్తూ ఉంటుంది? వాడిని చంపు అని కేకలేస్తూ ఉంటుంది. బయట ఆయన వల్ల మేలు పొందుకున్న వాళ్ళు లక్షల కొలది ప్రజలు ఉన్నారు. కానీ లోపల ఆ సభ దగ్గర నిలబడిన వాళ్ళకి ఏమి ఇండెక్ట్ చేశారంటే, ఇతడు భయంకరమైన ఘోరమైన పాపి, ఇతడు మన మతాన్ని నాశనం చేయడానికి వచ్చినవాడు, ఇతను మన ప్రజలకు కీడు చేసేవాడు అనే ఒక ఇండక్షన్ వాళ్ళలోకి చేశారో. వీళ్ళందరూ అన్నారో ఇతడు పాపి, చచ్చిపోవాలి. ఎందుకు చచ్చిపోవాలి? దేవాలయాన్ని పడగొడతానన్నాడు. ఆయనకు అర్థమవుతుంది, ఎరా దేవాలయాన్ని పడగొట్టాడా అన్నాడు. పడగొట్టలేదు. పడగొట్టి కట్టకపోతే గొడవ, పడగొట్టి కట్టినా గొడవలేదు. మళ్ళీ పడగొట్టలేదు, కట్టకుండా వదిలేయలేదు. అదిగో నువ్వు రివర్స్ మాట్లాడుతున్నావు, నువ్వు కుదరదు, ఈ మాట మాట్లాడడానికి లేదు అన్నాడు. అది కూడా ఆలోచించే జ్ఞానం వాళ్ళకి లేదు. మమ్మల్ని ముట్టినందుకు వందనాలు, మమ్మల్ని అభిషేకించినందుకు వందనాలు, మీ కృపతో మమ్మల్ని నింపి బలపరిచి నడిపించండి. కూడి వచ్చిన బిడ్డలందరికీ కృపద ఇచ్చేయండి. కూడి వచ్చిన బిడ్డలందరి మీద నీ సన్నిధి ఉంచండి. కృప చూపించి మహిమ పొందమని. దేవా, కూడి వచ్చిన ప్రతి బిడ్డ ఈ మధ్యాహ్నం కృప పొందాలయ్యా. ఎవరే ఇబ్బందితో, ఎవరే శోధనతో వచ్చారో వారి శోధన నుంచి వాళ్ళు విడిపించబడి గొప్ప నెమ్మది పొందుకోవడానికి సహాయం చేయమని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.